టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ముందుగా ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది ప్రస్తుతం. మేము చాలా మంచిగా ఉంటున్నామండి, ఆ బంధువులందరికీ సహాయాలు చేస్తున్నామండి, మేము మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరికి మోసం చేయట్లేదండి, నిజాయితీగా ఉంటున్నామండి, కానీ మాకు కలిసి రావడం లేదండి, మాకు నిందలు పడుతున్నాయి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏలినాటి శని గ్రహ ప్రభావం అని తెలుసుకోండి. ఏలినాటి శనిలో అలాగే జరుగుతాయి. గత జన్మల్లో మీరు చేసినటువంటి పాపపు కర్మల వలన ఈ జన్మలో మీకు ఇలాంటి శిక్ష అనేటటువంటిది శనీశ్వరుడు విధించడం జరిగింది. కాబట్టి ఈ జన్మలో తప్పులు చేసుకోకుండా చూడండి, ఎక్కువ రీసెర్చ్ చేయకుండా ఈ జన్మ ఎందుకు ఇలా అయిందని కాదు, పేదవాళ్ళకి సేవలు చేయండి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్స్ మీకు వస్తాయి. ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇన్కమ్స్ విషయంలో ఇదేం చూసుకోని అవసరం లేదు, జీతబత్యాలు పెరుగుతాయి, మీకు ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. మామగారులకు అప్పిస్తారు, మీరు మామగారుల మీద కోపంతో పెళ్ళాలని వేధించడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోవాలా. భార్యాభర్తల వివాదాలు గత 7 సంవత్సరాలుగా కొట్లాటలు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా రిలీఫ్ రాదు, ఇంకాను రిలీఫ్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లల సంతానం కలుగుతుంది, అలాగే సంతానం నుంచి మీకు సంతోషం అనేటటువంటిది కలుగుతుంది. మీ పిల్లలు కోరుకున్న కాలేజీల్లో మీకు సీట్లు రావడము, ఉద్యోగాల్లో చేరిపోవడము మీకు సంతోషాన్ని ఇస్తుంది. మరి ఇంత ఇచ్చినటువంటి మీకు మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలండి అని అనుకునేటటువంటి వాళ్ళు కట్నాలు తీసుకోకుండా పెళ్ళిళ్ళు ముందు మీరు శ్రీకారం చుట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా మీ యొక్క పిల్లల వివాహాలు అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క విద్య దగ్గరికి వచ్చేసరికి ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో చదివించాలి మా పిల్లల్ని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ కోరికలు తీరుతాయి. వేసాలు ఇవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త ఫ్యాక్టరీలు మేము స్థాపించాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు స్థాపించగలుగుతారు. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలలో ఈ యొక్క మకర రాశి వాళ్ళు అంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. కేవలము భార్య విషయంలో మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతూ కర్కశంగా ఆమెను వదిలేయాలి అనేటటువంటి ధోరణితో మీరు వెళ్తారు. ఇదొక్కటే మీరు చేస్తున్నటువంటి తప్పు. కాబట్టి గుడ్డి వాళ్ళు, వికలాంగులు అని పాపం వాళ్ళ మీద జాలి తలిచి మీరు అంతా కూడా మీ సంసారాలు పాడు చేసుకోకుండా మీరు మంచిగా వెళ్ళండి. ఇక ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఫలితం వస్తుంది. శుభమస్తు.